అందరికీ నమస్కారం. కరెంట్ అఫైర్స్లోని ఈరోజు మన మొదటి అంశం, థాయిలాండ్ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. భారతీయులకు ఇకపై థాయిలాండ్ను సందర్శించాలంటే వీసా అక్కర్లేదని తెలిపింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారత్, తైవాన్ దేశాల వారు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజుల పాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. నవంబర్ 10వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 10వ తేదీ వరకు ఈ సడలింపు ఇవ్వనుంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో థాయిలాండ్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని స్రెట్టా థవిసిన్ తెలిపారు. గత నెలలో చైనా నుంచి వచ్చే పర్యాటకులకు థాయిలాండ్ వీసా మినహాయింపునిచ్చింది. మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు థాయిలాండ్కు వెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక, భారత్ సహా 7 దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే సందర్శనకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా థాయిలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. జర్మనీ, భారత్ల సంయుక్త ప్రాజెక్టు వ్యవసాయ సమతౌల్యంపైన వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ సమతౌల్యం సాధించడంపైన ఉమ్మడి ప్రాజెక్టు నిర్వహణకు భారత్, జర్మనీ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. జర్మనీతో పాటు తెలంగాణలోనూ దీన్ని అమలు చేయనున్నారు. బెర్లిన్లో మంగళవారం జరిగిన ఈ ఒప్పందంపైన రాష్ట్ర ముఖ్య వ్యవసాయ సలహాదారు చెన్నమనేని రమేష్, జర్మనీకి చెందిన ఫ్రోన్హోఫర్ పరిశోధన సంస్థ డైరెక్టర్ సెబాస్టియన్ బొస్సేలు సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రమేష్ వెల్లడించారు. చైనా మ్యాప్లో ఇజ్రాయెల్ పేరును మాయం చేశారు. చైనాకు చెందిన ఆలీబాబా, బైడు కంపెనీలు తమ ఆన్లైన్ డిజిటల్ ప్రపంచ పటాల్లో మార్పులు చేశాయి. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన మ్యాప్లలో ఇజ్రాయెల్ పేరును వెల్లడించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ మ్యాప్లలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ సరిహద్దులు, పాలస్తీనా భూభాగాలను పేర్కొన్న ఈ సంస్థలు ఇజ్రాయెల్ మ్యాప్ వద్ద ఆ దేశం పేరును పేర్కొనలేదు. లగ్జంబర్గ్ లాంటి చిన్న చిన్న దేశాలలోనూ స్పష్టంగా పేర్కొన్న ఈ సంస్థలు ఇజ్రాయెల్ పేరును ప్రచురించకపోవడము ఇందులో గమనార్హంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతికత ఫిన్టెక్ యూనికార్న్ సంస్థలున్న దేశాల్లో 2023 ఏడాదికి భారత్కు 3వ స్థానం దక్కింది. అమెరికా, బ్రిటన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అమెరికా మొత్తం 134 యూనికార్న్లను ఈ విభాగంలో కలిగి ఉంది. బ్రిటన్ 27 ఫిన్టెక్ యూనికార్న్లు ఉండగా భారత్లో 17 సంస్థలు ఉన్నట్లు అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ విలువలున్న 15 ఫిన్టెక్ కంపెనీల్లో అమెరికాలో ఉన్నాయి. ఈ 8 కంపెనీల్లో మొత్తం విలువ 1.2 లక్షల కోట్ల డాలర్లు. చైనాలో 8 ఫిన్టెక్ యూనికార్న్లు ఉండగా వాటి మొత్తం విలువ 338.92 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ అత్యంత లాభదాయకమైన కంపెనీల్లో జెరోదా, బిల్డెస్క్, పేటిఎం, రాజోర్పే, పైన్ ల్యాబ్లు మొదలైనవి ఉన్నాయి. అంతరిక్షంలో మానవ పునరుత్పత్తి అవకాశాలను కొత్త పరిశోధనదారులు తెరతీసింది. నిజానికి ఇది 2021 ఆగస్టులోనే మొదలైంది. శాస్త్రవేత్తలు శీతలీకరించిన ఎలుకల పిండాలను రాకెట్ ద్వారా INSకు పంపించారు. అక్కడ ప్రత్యేక పరికరం సహాయంతో ఈ పిండాలను మామూలు స్థితికి తీసుకొచ్చి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వృద్ధి చెందించారు. 4 రోజుల్లో ఇవి బ్లాస్టోసిస్ట్ దశకు పెరగడం గమనార్హంగా భావించారు. పిండం తర్వాత ఆరోగ్యకరమైన పిండంలో సుమారు 6 నుంచి 10 కణాలు ఉంటాయని, 5-6 రోజులు చేరుకునేసరికి అండం అతి వేగంగా విభజన చెందుతూ కణాల ముద్దగా ఏర్పడుతుందని తెలిపారు. మేరీ మాటీ మేరా దేశ్ ముగింపు కార్యక్రమంలో మట్టి నుదుటిపైకి అద్దుకుంటున్న ప్రధాని. చిత్రంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, అర్జున్ రామ్ మేఘ్వాల్, మీనాక్షి లేఖి ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథులో మహాయజ్ఞం జరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకునేందుకు చేపట్టిన మేరీ మాటీ మేరా దేశ్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమృత్ కలష్ యాత్రలో భాగంగా
దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టిని నుదిటికి తిలకంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ సందర్భంలో దేశంలో యువత కోసం ఉద్దేశించిన మేరా యువ భారత్ మై భారత్ వేదికను ప్రారంభించారు. 21వ శతాబ్దంలో దేశాభివృద్ధిలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పంచప్రాణ్ అనే ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, మేఘ్వాల్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేఖి పాల్గొన్నారు. 700 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర అమృత మహోత్సవాలు ముగిశాయి. అమృత మహోత్సవ్ అనేది ప్రజల ఉద్యమం అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమృత మహోత్సవ్ స్మారకాన్ని అమృత వాటికను ఆవిష్కరించారు. ఇండియా గేట్ సమీపంలో వీటిని ఏర్పాటు చేశారు. మేరా యువ భారత్ అనేది స్వతంత్రంగా పనిచేసే సంస్థ. యువత కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వానికి సహకరిస్తుంది. అభివృద్ధిలో యువతను క్రియాశీలక భాగస్వాములుగా చేస్తుందంటూ పేర్కొన్నారు. చిన్నారుల్లో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల చికిత్సకు వాడే ఔషధాలు భారత్ సహా అనేక దేశాల్లో సమర్థవంతంగా పనిచేయటం లేదని తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. భారీ స్థాయిలో ఉత్పన్నమవుతున్న యాంటీబయాటిక్ నిరోధకతే ఏఎంఆర్ ఇందుకు కారణమని వివరించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మానవాళికి పెను ఆరోగ్య ముప్పుగా పరిణమించిన 10 అంశాల్లో ఏఎంఆర్ ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇప్పటికే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల మంది పిల్లలు సెప్సిస్ బారిన పడుతున్నట్టు, వారిలో 5.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొండి బ్యాక్టీరియాను చికిత్స చేయడానికి సమర్థ యాంటీబయాటిక్స్ లభించకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. తాజా పరిశోధనల వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ద లాన్సెట్లో ప్రచురితమయ్యాయి. అందులోని అంశాలు WHOలో సిఫార్సు చేస్తున్న యాంటీబయాటిక్స్లో అనేకం చిన్నతనంలో వచ్చే న్యూమోనియా, సెప్సిస్, మెనింజైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు 50% కన్నా తక్కువ సమర్థతతో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా స్ట్రెప్టియాక్సోన్ అనే యాంటీబయాటిక్ నవజాత శిశువుల్లో వచ్చే సెప్సిస్ లేదా మెనింజైటిస్ అంతంత మాత్రంగానే పనిచేస్తుంది. 3 కేసులోనే ఆ చికిత్స ఫలిస్తుంది. జెంటామైసిన్ అనే మరో యాంటీబయాటిక్ను సెప్సిస్ లేదా మెనింజైటిస్ బాధిత చిన్నారులకు ఇచ్చినప్పుడు సగం కన్నా తక్కువ కేసుల్లోనే ఫలితాన్నిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల బాండ్లతో ప్రజాస్వామ్యం విధ్వంసం అంటూ నిధులన్నీ అధికార పార్టీలకే అంటూ పిటిషనర్లు విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవడటంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్నట్టు పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తే అధికార ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపైన మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి CJI జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వం వహిస్తున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా RG, జస్టిస్ BR గవాయ్, జస్టిస్ JB పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. గుజరాత్లో తొలి హెరిటేజ్ రైలును ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. విద్యుత్ ఇంజన్ ఉన్న ఈ రైలును స్టీమ్ లోకోమోటివ్ రైలులా రూపొందించారు. ఇంటీరియర్ డిజైన్ అంతా చెక్కతో చేశారు. 3 బోగీలున్న ఈ రైలు ఐక్యతా విగ్రహం ఉన్న కెవడియా, అహ్మదాబాద్ల మధ్య నడవనుంది. ఇందులో 144 మంది ప్రయాణించవచ్చు. 28 సీట్ల సామర్థ్యం ఉన్న AC రెస్టారెంట్ ఉంది. టీ, స్నాక్స్ అందిస్తారు. ప్రస్తుతానికి నవంబర్ 5వ తేదీ నుంచి ప్రతి ఆదివారం నడవనుంది. రద్దీని బట్టి ట్రిప్పులను పెంచుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో చండీగఢ్ విశ్వవిద్యాలయం CU అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ వర్సిటీ అందిస్తున్న 9 రకాల ఇంజనీరింగ్ కోర్సులకు అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ABET అక్రెడిటేషన్ను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా గల ప్రైవేటు వర్సిటీల్లో అత్యధిక కోర్సులకు ABET గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంగా చండీగఢ్ యూనివర్సిటీ నిలిచింది. ఈ మేరకు చండీగఢ్ యూనివర్సిటీ కులపతి సతనామ్ సింగ్ సంధు ఓ ప్రకటనలో వెల్లడించారు. వర్సిటీ అనుసరిస్తున్న ఉత్తమ విద్యా విధానాలకు తాజా గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు. BEలోని ఏరోస్పేస్, కెమికల్, సివిల్,
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సులు ఏబిఈటి అక్రిడేషన్ లభించినట్టు సంధు వివరించారు. ఏబిఈటి అంతర్జాతీయంగా పేరొందిన అక్రిడేషన్ సంస్థ. అక్టోబరు 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఇక నుంచి నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. కృత్రిమ మేధ ఆధారిత సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలను అందించే స్విమ్లేన్ హైదరాబాదులో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కొత్త కేంద్రం ద్వారా ఇంజనీరింగ్ వినియోగదారులకు సేవలను అందించడంతో పాటు ప్రోడక్ట్లను అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 75 మంది నిపుణులు ఉండగా 2024 నాటికి ఈ సంఖ్య 200కు చేరుతుందని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఫ్రాన్స్ గ్జేవియర్ తెలిపారు. సెక్యూరిటీ ఆటోమేషన్కు ప్రస్తుతం ఎంతో గిరాకీ ఉందని, ఈ కొత్త ఆర్ఎండిను కేంద్రం ద్వారా ఇందులో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ రంగంలో అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్నవారిని తమ బృందంలో చేర్చుకోబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజు ఆన్లైన్లోనూ నామినేషన్లను సమర్పించవచ్చు అంటూ నోటిఫికేషన్కు ప్రచురణకు గవర్నర్ అనుమతి లభించింది. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ల ప్రక్రియలో నియమ నిబంధనలు, ఎన్నికల భద్రత, వ్యయ పరిశీలకులు, ఉచిత స్వాధీనాలు తదితర అంశాలను ఈ సందర్భంగా వివరించారు. పెండింగ్ దరఖాస్తుల స్వీకరణకు, పరిశీలనకు సికింద్రాబాద్లోని రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ఆర్పిఓ ఆన్లైన్ అపాయింట్మెంట్ను వ్యవస్థను ప్రారంభించి క్యూ పద్ధతికి స్వస్తి పలికింది. రోజు 250 అప్లికేషన్లు పరిష్కరించే విధంగా 125 ఆన్లైన్ పాయింట్లను, 125 వాకిన్ టోకెన్లను అందిస్తుంది. దీంట్లో రాష్ట్రంలో సుదూర ప్రాంతాల వారు అప్లికేషన్లో పొరపాట్లు సరిదిద్దుకోవడం, అత్యవసర ప్రయాణాలు చేసేవారికి త్వరితగతిన సేవలు అందించే వీలు కలుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాస్పోర్టు సేవా కేంద్రాల ద్వారా రోజు 4000 పాస్పోర్టు దరఖాస్తులను ఆర్పిఓ సత్వరంగా పాస్పోర్ట్ రావాలంటూ అభ్యర్థనలు పెరుగుతున్నాయి. ఇందుకు పరిష్కారంగా ఆర్పిఓ కార్యాలయం విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయగా అక్కడ విపరీతంగా రద్దీ పెరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న శంతను నారాయణ్, అడోబ్ సిఇఓ హాజరైన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ 40 మంది మహిళలకు బంగారు పతకాలు, 1024 మందికి పిహెచ్డి డాక్టరేట్లను అందించారు. అమెరికాకు చెందిన అడోబ్ కంపెనీ సిఇఓ పద్మశ్రీ శంతను నారాయణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 49వ డాక్టరేట్ను అందుకున్నారు. మంగళవారం క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 83వ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఓయూ ఛాన్సలర్ తమిళసై సౌందరరాజన్ అధ్యక్షత వహించగా పద్మశ్రీ శంతను నారాయణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశ్రీ శంతను నారాయణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చేసిన విశేష సేవలకు డాక్టరేట్కి ఎంపిక చేసినట్టు వీసీ ప్రొఫెసర్ రవీందర్ పేర్కొన్నారు. ఇంతవరకు డాక్టరేట్లు అందుకున్న వారిలో 49 మందిలో పద్మశ్రీ శంతన్ నారాయణ్ 3వ ఓయూ పూర్వ విద్యార్థి అవటం విశేషం. అనంతరం గవర్నర్ పీజీ విద్యార్థులకు బంగారు పతకాలను అందజేసి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓయూలో అన్ని విభాగాల్లో బంగారు పతకాలను ప్రవేశపెట్టాలని, అందుకు పూర్వ విద్యార్థులు సహకరించాలని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అందించిన డాక్టరేట్లలో ఉస్మానియా 93 ఏళ్ల రేవతి తంగవేలు ఆంగ్ల భాషలో పిహెచ్డి పట్టా అందుకున్నారు. 1990లో అధ్యాపకులుగా పదవి విరమణ చేసిన ఆమె సికింద్రాబాద్లోని కీస్ ఎడ్యుకేషనల్ సొసైటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంగ్ల భాషలో వ్యాకరణం, వర్ణమాలతో పాటు పదాల కూర్పు వంటి అంశాలపైన రేవతి తంగవేలు పరిశోధన చేసి 93 ఏళ్ల వయసులో పిహెచ్డి పట్టాను పొందారు. జాతీయ క్రీడల్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష క్రీడాకారిణులు చెలిమే ప్రత్యూష, మధు కావ్యారెడ్డి ఆంధ్రప్రదేశ్
మెరిశారు. మహిళల 4x100 మీటర్స్ 400 మీటర్స్ రిలేలో ఆంధ్రప్రదేశ్ బంగారు పథకాన్ని అందించారు. మంగళవారం జరిగిన రేసును ప్రత్యూష, మధుకావ్యారెడ్డి, భవానీ యాదవ్, జ్యోతి ఎర్రాజులతో కూడిన ఆంధ్రప్రదేశ్ జట్టు 45.61 సెకండ్లలో ముగించి అగ్రస్థానం కైవసం చేసుకుంది. కేరళ 46.02 సెకండ్ రజతం, కర్ణాటక 46.22 కాంస్య పథకాలు సాధించారు. ఆసియా ఛాంపియన్షిప్లో స్కేటర్లు పథకాల పంటను పండించారు. ఆసియా స్కేటింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారుల పథకాల పంట పండించారు. అక్టోబర్ 22 నుంచి 28 వరకు చైనాలో జరిగిన ఈ టోర్నీ కోచ్ అనూప్ కుమార్ యామ ఆధ్వర్యంలో తెలంగాణ స్కేటర్లు 9 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్య పథకాలు కైవసం చేసుకున్నారు. క్యాడెట్లో రక్షిత్ మురళి, ప్రతీక్, ప్రభాకరన్, రాజేష్ సాయి కృష్ణ, సంచిత్ చౌదరి, సీనియర్స్లో శ్రియా మురళి, ఆకాంక్ష, నటాలియా ఒరిండా జాన్సన్, హరికమల్ పిల్ల నాయుడు మొదలైన వారు కాంస్య పథకాలను గెలుచుకున్నారు. భారత షూటర్ శ్రియాంక సదాంగి 2024 ప్యారిస్ ఒలింపిక్ బెర్తు దక్కించుకుంది. కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో మహిళ 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్స్ పోటీలో 4వ స్థానంలో నిలిచిన శ్రియాంక ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఇప్పటి వరకు భారత్ తరపున 13 మంది షూటర్లు ఒలింపిక్స్ బెర్తులను సొంతం చేసుకున్నారు. నవంబర్ 4-5 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్కు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ కారణంగా పోలీసుల అనుమతి నిరాకరించడంతో నిర్వాహకుల ఇక్కడ నుంచి రేసును చెన్నైకి తరలించారు. ఈ రేసుల కోసం హైదరాబాద్లో ఏర్పాటు పూర్తి కాగా టికెట్ల అమ్మకం కూడా జరిగింది. కానీ అనుమతులు రాకపోవడంతో వేదికను మార్చక తప్పలేదంటూ ఐఆర్ఎల్ తెలిపింది. టికెట్లు కొన్నవారికి డబ్బులు వెనక్కి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ రికార్డు స్థాయిలో 8వ కూడా అత్యున్నత ఆటగాడిగా బాలెండోర్ అవార్డు చేజిక్కించుకున్నారు. మాంచెస్టర్ సిటీ స్ట్రైకర్ ఇర్లింగ్ హాలెండ్ నుంచి పోటీ ఎదురైన చివరికి ఈ అవార్డు మెస్సీకి ఆవరించింది. 36 ఏళ్ల మెస్సీ గతేడాది ప్రపంచ కప్లో అర్జెంటీనాను విజేతగా నిలబెట్టడమే కాక ఇంటర్ మియామి క్లబ్ తరపున స్థిరంగా రాణిస్తున్నాడు. 2009లో తొలిసారి అత్యుత్తమ ఆటగాడిగా అవార్డు గెలుచుకున్న మెస్సీ 2010, 2011, 2012, 2015, 2019, 2021లోనూ ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. మధ్యలో క్రిస్టియానో రొనాల్డో నుంచి పోటీ వచ్చిన గత 3 ఏళ్లలో 2 సార్లు ఈ అవార్డును దక్కించుకుని ఆధిపత్యాన్ని చాటాడు. కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో అనీష్ బన్వాలా కాంస్యం గెలుచుకున్నారు. 2023 అక్టోబర్ 30న పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో 28 పాయింట్లతో అనీష్ 3వ స్థానంలో నిలిచాడు. ఇవి నవంబర్ 1, 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.